కేంద్ర కేబినెట్ కూర్పులో ఏపీకి అవకాశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. 4 లేదు అంటే 5 మంత్రి పదవులు దక్కవచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే 4 మంత్రి పదవులు లోక్సభ స్పీకర్ కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీకి 2 మంత్రి పదవులు, ఒక సహాయక మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చేందుకు బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. మొత్తంగా టీడీపీకి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చినా కీలక శాఖలు దక్కటం అనుమానంగానే కనిపిస్తోంది. ఉక్కు శాఖతో పాటు పౌర విమానయాన శాఖలు టీడీపీకి దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్ నాయుడు, గోదావరి జిల్లాల నుంచి గంటి హరీష్, కోస్తా నుంచి పెమ్మసాని చంద్రశేఖరరావు, లావు కృష్ణదేవరాయలు, ప్రభాకర్ రెడ్డి, రాయలసీమ నుంచి బీకే పార్థసారథి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక ఏపీ, బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఒకరికి ఛాన్స్ దక్కచ్చనే ప్రచారం జరుగుతోంది. మహిళా కోటాలో పురంధేశ్వరి పేరును బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు లాబియింగ్ తో కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం సీఎం రమేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే ప్రభుత్వంలో భాగస్వామి అయితే జనసేన నుంచి ఒకరికి ఛాన్స్ లభించవచ్చని ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినాయక్, చెప్పండి, కేంద్ర మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది? కేంద్ర మంత్రివర్గ కూర్పులో ఏపీకి వచ్చే అవకాశాల మీద చర్చ కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు, ఢిల్లీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా ఒక 4 మంత్రి పదవులు దక్కవచ్చనేది మాట వినిపిస్తుంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా వ్యవహరించాల్సిన నేపథ్యంలో 4 మంత్రి పదవులతో పాటు ఒక స్పీకర్, లోక్సభ స్పీకర్ కూడా ఇవ్వాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి 2 మంత్రి పదవులు, దీంతోపాటు ఒక సహాయ మంత్రి పదవి లేదంటే కనుక డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారనేది మనకు అందుతున్న సమాచారం. ఇందులో భాగంగా ఏదైతే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి అనూహ్యంగా 2 మంత్రి పదవులు లభించే 4 మంత్రి పదవులు వస్తాయని భావించినప్పుడు కూడా కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే లభించే అవకాశం కల్పిస్తుంది. దీంతోపాటు మనం చూస్తే కనుక కీలకమైన మంత్రిత్వ శాఖలన్నీ కూడా తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఉక్కు కర్మాగారాల శాఖ, దాంతోపాటు పౌర విమానాల శాఖ, ఈ 2 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన క్యాబినెట్ దక్కే అవకాశాలు కనిపిస్తాయి. దీంతోపాటు తెలుగుదేశం పార్టీలో కూడా ఇప్పటికే రామ్మోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రామ్మోహన్ రెడ్డి చాలా ఈ కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవడం అనేది చాలా గ్యారంటీగా అందరూ కూడా చెప్తున్నమాట. ఎందుకంటే గతంలో కూడా ఆయన 2 సార్లు ఎంపీగా పనిచేసిన నేపథ్యం, పార్టీ అధికారం లేని సందర్భంలో పార్టీ అధ్యక్షుడి వెంట నడిచిన సందర్భంలో రామ్మోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దీంతోపాటు కోస్తా జిల్లాల నుంచి గంటి హరీష్ పేరు కూడా వినిపిస్తుంది. అతను అమలాపురం ఎంపీగా తొలిసారి ఎన్నికయ్యారు. దీంతోపాటు జేఎంసీ బాలయ్య గతంలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి దళిత వర్గానికి సంబంధించిన జేఎంసీ బాలయ్య లోక్సభ స్పీకర్గా పనిచేసిన సందర్భంలో ఆయన కుమారుడు మొదటిసారిగా అమలాపురం లోక్సభ నుంచి ఎన్నికైన నేపథ్యంలో ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఇక కోస్తా జిల్లాల నుంచే పెమ్మసాని చంద్రశేఖర్, అంటే గుంటూరు ఎంపీగా ఎన్నిక పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా మరోవైపున లావు శ్రీకృష్ణదేవరాయల పేరు కూడా వినిపిస్తుంది. వీరితో పాటు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పేరు వినిపిస్తుంది. ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి ఛాన్స్ ఉంటుందనేది తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. ఇక రాయలసీమ నుంచి పార్థసారథి పేరు వినిపిస్తుంది. ఆయన హిందూపూర్ నుంచి ఎంపీగా ఎన్నికారు. ఈ నేపథ్యంలో 3 ప్రాంతాల నుంచి, అంటే ఉత్తరాంధ్ర నుంచి ఒకరికి, అదేవిధంగా కోస్తా జిల్లాల నుంచి ఒకరికి, అదేవిధంగా రాయలసీమ నుంచి ఒకరికి, ముగ్గురికి కూడా ఛాన్స్ ఉంటుందనేది తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపున బీజేపీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ రావచ్చనేది అందరూ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పార్టీ బలోపేతం కోసం ఇక్కడ ఎవరో ఒకరికి పార్టీలో కీలకంగా వ్యవహరించిన 3 ఎంపీలు రావడం నేపథ్యంలో ఎవరో ఒకరికి ఇవ్వాల్సిన బాధ్యత అనేది కేంద్ర నాయకత్వం ఉన్న నేపథ్యంలో ఒక మంత్రి పదవి వస్తున్నది అందరూ అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా మహిళల కోటాలో రాజమండ్రి నుంచి ఎన్నికైన పురంధేశ్వరి పేరు వినిపిస్తుంది. ఇక మరోవైపున చంద్రబాబు నాయుడు ద్వారా లాబింగ్ చేసుకుంటూ సీఎం రమేష్ కూడా తన యత్నాలు ప్రారంభించారనేది బీజేపీ వర్గాల్లో మాట వినిపిస్తుంది. ఇక జనసేన కనుక ప్రభుత్వంలో చేరితే ఒక మంత్రి అవకాశం వారికి కూడా రావచ్చు అనేది తెలుస్తుంది. ఇందులో భాగంగానే బాలశౌరి పేరు వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వినాయక్.